హాయ్ హలో వణకం నమస్తే నమస్కారం. ఇవాళ మనం సంకర ఫిష్ ఫ్రై చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ అర కేజీ చేపలు తీసుకున్నా. అర కేజీ చేపలకి 5 చేపలు పడినాయి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా తయారు చేస్తూ ఉందాం. ఇది హరియాలి ఫిష్ ఫ్రై కాబట్టి నేను కొత్తిమీర పుదీనాతో మసాలా రెడీ చేసుకుంటున్నా. ఇక్కడ నేను కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, 5 నుంచి 7 పచ్చిమిర్చి తీసుకున్నా. ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు, కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం ఆవాల పిండి, అలాగే తగినంత కారం కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. చేపల ఫ్లేవరు బాగా రావాలని మనం ఇక్కడ పులుపు కూడా నేను వేసుకుంటున్నా. ఒక అర 1 టీ స్పూన్ అంతా పులుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా సాఫ్ట్ పేస్ట్ అయ్యేలాగా మనం పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా ఎంత ఫైన్ పేస్ట్ అయ్యిందో. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం చేపల మీద వేసుకుందాం. పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఆవాల నూనె కూడా వేస్తున్నా, మంచి టేస్ట్ రావడానికి. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా ఆవాల్ సాస్ కూడా వేస్తున్నా. కొంచెం కసూరి మేతి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత బాగా మసాలాలు చేపలకి పట్టేలాగా మనం చేపల్ని మ్యారినేట్ చేసుకుందాం. ఇలా బాగా చేపలకి మసాలాలు పెట్టిన తర్వాత దీన్ని మనం కనీసం ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మ్యారినేట్ అయ్యింది. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దాంట్లో ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత ఆవాల నూనె వాడుతున్నాను నేను. ఆవాల నూనె వేసుకున్నా. కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇందులో ఇప్పుడు ఒక్కొక్క చేపలు ఫ్రై చేసుకోవడానికి వేసుకుందాం. సంకర చేప చాలా సాఫ్ట్ అండి. సో ఇది చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. అందుకని మనం దీన్ని సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి.
చూసారు కదా ఎంత బాగా లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యిందని. ఇంతే అండి చేపల ఫ్రై. ఇది హరియాలి చేపల ఫ్రై, సో గ్రీన్ మసాలా ఫ్రై కూడా అంటారు. సో చూసారు కదా ఎంత ఈజీగా ఎంత తొందరగా చేపల ఫ్రై రెడీ అయిపోయిందని. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు టేస్ట్ నచ్చితే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా.